పరిస్థితులు బట్టి క్రైస్తవులు పోరాడాలి అనేది ప్రతి క్రైస్తవుల దృక్పథం ఉంది. ఒకవేళ వాళ్ళ బలహీనతను బట్టి అటు ఇటు చెదిరిపోయి లేదనుకుంటే ఏమి చేయలేదు కనుక బానిసత్వంలో బతకడానికి క్రైస్తవులు అలవాటు పడి ఉన్నారు. అది కొంతవరకు వాస్తవం. కానీ క్రైస్తవ్యానికి భరోసా ఇచ్చే నాయకత్వంగా వస్తుంది. దీని గురించి నేను 2-3 సార్లు చెప్పాను. ఫస్ట్ ఏంటంటే కోఆర్డినేటింగ్ కౌన్సిల్ కార్యక్రమాలు యాక్టివేట్ అవ్వాలి. ఫస్ట్ సమస్యలు దానికి ఒక టీం కావాలి. ఆ టీంకు క్యాడర్ అక్కర్లేదు, టీమే కావాలి. అంటే ప్రతి చెప్పారుగా ఒక బలమైన కమిటీ ఉంటే ఈ మనకు వచ్చిన ఎలక్షన్ టైం వరకు మనం పోరాటం చేయాలి. అంటే ఇవన్నీ మీరు మాకు బ్యానరే ఇస్తారు, ఫైట్ మేమే చేసుకుంటాం. ఆ రోజు చెప్తాం ఫైట్ అనేది ఇక్కడ ఉండేది ఓన్లీ బ్యానర్. బ్యానర్లు ఆల్రెడీ బహుజన సమాజ్ పార్టీలో ఒక బ్యానర్ ఉంటుంది. క్రిస్టియన్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్ అంటే పూర్తిగా క్రైస్తవుడు, అది వేరే వాళ్ళు కాదు. సో ఈ బ్యానర్కి బ్యాక్ బోన్గా మీరు మాకు సపోర్ట్గా ఉంది. యాక్టివిటీస్ మనం ప్లాన్ చేస్తాం. ఎలక్షన్స్కి వెళ్ళే టైం కదా ఒక ఫైల్ రెడీ అయిపోవాలి. మనం ఏ అంశాల మీద పోరాడుతున్నాం. ఫస్ట్ క్రైస్తవులు తరఫున పోరాడగలమని భరోసా ఉంది. క్రైస్తవులు కావాలి. ఇప్పుడు అంటే ప్రతి ఒక్క దగ్గర మోసపోయిన కనుక ఇది అవునా కాదా అనుకునే సంసక్తుల నుంచి తీసేయాలి ఫస్ట్ క్రైస్తవుల నుంచి. మీరు డ్యాన్గా మనకు వచ్చేస్తారు. ఇది మన పార్టీ అన్న విలువనెస్ని మనం తీసుకెళ్ళడానికి ఉంటుంది. దీనికి చేయవలసిన పనే కాదు. ఇప్పుడున్న ఏ ఇష్యూస్ ఉన్నాయో అన్ని ఇష్యూస్ నుండి మనం ఇన్స్టెంట్గా యాక్షన్స్ ప్లాన్ స్టార్ట్ చేయాలి. అది ఒక్కరు అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు, ముగ్గురు అవ్వచ్చు. అవి మనం స్టార్ట్ చేసి ముందు పోరాటమే చేయమండి, సాధించడం చేయము. అసలు పోరాటం చేస్తామంటానికే మనం కాపాడాలి. చేయమనేది ఈ రోజు జరగచ్చు, ఎక్కువ జరగవచ్చు, అది పెద్ద విషయం. కానీ ఇంకొన్ని ఇష్యూస్ అయితే పుట్టగొడుగులో ఉన్నాయి. అన్ని అంశాల మీద మనం పోరాటం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కంటెస్ట్ చేసుకోవాలి. ఆ అంశాన్ని పట్టుకొని బలోపేతం చేయడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇప్పుడు 2026 ఎండింగ్ వరకు దీని మీద మనం రాత్రి పగలు కష్టపడేది జరుగుతుంది. డెఫినెట్లీ ఇది జనాలకు వెళ్తే ఒక భరోసా ఉందనే విషయం ఈరోజు సోషల్ మీడియా ప్రతి ఒక్కరు మనం కోఆపరేట్ చేస్తారు. తప్పనిసరిగా మనం 2027-28 వచ్చేసరికి మనకు ప్లాట్ఫామ్ ఉంటుంది. ఓట్ బ్యాంక్ అనేది ఒక రాత్రికి మార్చుకోవచ్చు. మన నమ్మకం కాబట్టి మనం కరెక్ట్గా వర్కౌట్ చేస్తుంది. ఎందుకంటే కూర్చున్న వాళ్ళందరూ నాయకులు ప్రతి ఒక్కరూ బయట అది మొత్తం ఓవరాల్ ఇండియా అంతా కూడా క్రిస్టియన్ యూనిటీగా ఉన్నారు. క్రిస్టియన్ ఇక్కడ చెదిరిపోయి లేరు. ఒక రాత్రికి ఒక మంచి ఇష్యూ మీద కూర్చోబెట్టుకుంటే రాత్రి మాట్లాడగలరు. ఎర్లీ మార్నింగ్ మన పరిస్థితులు మార్చగలరు. ఎందుకంటే ఫెలోషిప్స్ అన్ని కూడా ఒక అండర్లో ఉన్నాయి. ఒక కమిటీ ఒక దీంట్లో ఉన్నాయి. ప్రతి చర్చ్ పాస్టర్ గారు అందరూ పాస్టర్ గారు విశ్వాసంతో మాట్లాడడానికి 10 రోజులు అక్కర్లేదు, ఒకరోజు చాలు. ఒక అత్యవసర మీటింగ్ పెట్టుకొని రాత్రి మనం మార్చుకోవచ్చు. దాని విషయంలో మనం పెద్ద సంపడక్కర్లేదు. కానీ వాళ్ళు భరోసా ఇవ్వడానికి మాత్రం పరిస్థితుల్లో రాత్రి పగలు కష్టపడాలి. ఎందుకంటే ఈ భరోసా చాలు. ఇప్పుడు మేము మొన్న ఎలక్షన్స్లో చూసాం. తమ్ముడు అదే కేపాల్ ఏదైనా చేస్తారని నిజంగా ఎలాంటి కేపాల్ చేస్తారు, మంచి లీడర్. ఆయన కలుపుకొని పనిచేస్తారని అంటే ప్రతి ఒక్కరు మాకు ఆఫర్స్ ఇచ్చినప్పుడు కూడా అవన్నీ పక్కన పెట్టి కేపాల్ వైపు కూడా తిన్నారు. ఇంకా అందరూ 500 1000 ఇచ్చి భక్తి ఇచ్చి భోజనాలు పెడితే కేపాల్ కనీసం ఫ్యాన్ వేయకుండా ఏసీ వేయకుండా ఉక్కుపోతలు ఉన్న భోజనాలు పెట్టకపోయినా సరే అలా పడికాపు కోసం ఉన్నాయి. కానీ మినిమం అంటే అసలు ఒక గెలుపు కనీసం మనం గెలవండి. మీరు అనుకునేటప్పుడు ఒక 5 సీట్లు కావచ్చు, ఒక 5 సీట్లు కావాలి. పార్టీని స్థాపించక్కర్లేదు. కానీ 5 సీట్లు వస్తాయి. ఈ 5 సీట్లు సంపాదించుకోవాలని నమ్మకం లేకపోతే ఓటింగ్ రాత్రి మారిపోతారు. మనం క్యాండిడేట్ని పెట్టుకొని ఈ 70% గెలుస్తారని నమ్మకం ఉంటేనండి ఆ 30% పడుతుంది. అది వాళ్ళు చిన్న అప్పనమ్మకం ఉంది. ఇప్పుడు గెలవడం అనుకున్నా వేసిన ఓటు వేసుకోవద్దు రాస్తారు. సో ఇంతవరకు చేస్తున్న పార్టీస్ వాళ్ళు ఎవరికి చేస్తున్న ఫైట్ ఏంటంటే ఏదో చేద్దాం కాదు. మనం చేయగలిగిన డబ్బులు పంచే విషయం పక్కన పెడితే మిగిలినవన్నీ ఎవరైతే చేయగలరని మనం చేయగలం. అంటే మనం కొద్దిగా ఆర్థికంగా అనుభవం ఉన్నాం కనుక మిగిలినవన్నీ చేయగలం. అన్నింటికి పోటీ ఇవ్వగలం. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక వ్యక్తి మన వెనకాల అవ్వాలి అంటే ముందు మనం భరోసా ఇవ్వాలి.
ఆ భరోసా ఇవ్వగలం అనేది దాని గురించి ఏం చేద్దాం మీరు ఆలోచన చేస్తే డెఫినెట్లీ మనం కలిసి ఇది మనమే ఇది 100 మంది ఒక్కరు అంటే కమిటీ ఇస్తే చాలు. విశాఖపట్నం అయితే విశాఖపట్నం కమిటీస్ ఒక భరోసా ప్రాణపోయిన నిలబడగలరు అంతే. యుద్ధం చేస్తాము గెలిపే తర్వాత విషయం, కానీ వీళ్ళు నిలబడిపోతారు, సమస్య మీద నిలబడగలరు అన్న భరోసా మనం క్రైస్తవులకు ఇవ్వగలిగింది. క్రైస్తవులందరినీ కూడా వర్గానికి మార్చుకోవడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు మనం చేస్తున్నది వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోవద్దని మనం చెప్పట్లేదు. ఎవరి దగ్గర ఏం తీసుకున్నా ఓటు వేసుకుంటే ఒక్కడు ఉంది, వాడు వేసుకుంటాడు, రహస్యంగా వేసుకుంటాడు. దాన్ని మనం వాడి హృదయాల్లో ఇది మనము మన తరఫున పార్టీ ఉన్నదన్న విషయాన్ని జనంలో తీసుకెళ్ళగలిగితే డెఫినెట్ వాళ్ళు మనం చేయగలరు. సో దీన్ని మనం